ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ద్వితీయ భాష తెలుగు పద్య భాగంలో రెండవ పాఠ్యాంశము మిత్రధర్మం. మిత్రధర్మాన్ని మనకు అందించిన కవిగారు బమ్మెర పోతన గారు. ఆయన తెలుగులోకి వ్రాసిన భాగవతంలోని 10వ స్కందము కుచేలోపాఖ్యానంలోని కథాంశం. శ్రీకృష్ణుని దర్శించడానికి వచ్చినటువంటి కుచేలుణ్ణి బంగారు కలశంలో నీళ్లు తీసుకొని వచ్చి తన బాల్య స్నేహితుని కాళ్ళను కడిగాడు శ్రీకృష్ణుడు. ఆ కాళ్ళు గడిగిన నీళ్లను తలపై చల్లుకున్నాడు. భగవంతుని పాదుకలను గడిగినటువంటి నీళ్లను తలపై వేసుకుంటారు. ఇక్కడ కృష్ణుడు తన స్నేహితుని కాళ్ళను కడిగి ఆ నీళ్లను తలపై చల్లుకున్నాడు. ఇద్దరి మధ్య ఎంత అన్యోన్య బాల్య స్నేహం ఉందో అర్థమవుతుంది. కస్తూరి పచ్చకర్పూరము కలిసినటువంటి గంధాన్ని పూశాడు. ధూపదీపమిచ్చి ప్రయాణ బడలికలో కలిగినటువంటి అలసటను తొలగడానికి విసనకర్రతో ఊపాడు. శ్రీకృష్ణుని భార్య అయినటువంటి రుక్మిణీదేవి కూడా కుచేలునికి వింజామరలు వీచింది అని తెలియజేశారు. రుక్మిణీ కృష్ణులు కుచేలునికి చేస్తున్నటువంటి సేవలను చూసినటువంటి అంతఃపుర కాంతలు తమ మనసులో ఈ విధంగా అనుకుంటున్నారు. పాఠ్యాంశంలోని 15వ పద్యము ఉత్పలమాల కంఠస్థం చేయాలి. ప్రతిపదార్థము భావము నేర్చుకోవాలి. ఏమి తపంబు చేసెనొ కొయి ధరణి దివిజోత్తముండు, ఏమి తపంబు చేసెనొ కొయి ధరణి దివిజోత్తముండు, తొల్బామున యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారు, నీ జగస్సామి రమాదినాదు నిజతల్పమునన్ వసించుయున్నవాడు, ఈ మహనీయ మూర్తికెనయే మునిపుంగవులెంత వారలున్. పద్యాన్ని విడదీసి అర్థాలు చూద్దాం. ఏమి తపంబు గొప్ప తపస్సు, చేసెనో కదా ఈ ధరణి దివిజోత్తముండు శ్రేష్టమైన బ్రాహ్మణుడైన కుచేలుడు, తొల్బామున పూర్వజన్మలో, యోగీశ్వరులు, విస్ఫురత్ మిక్కిలి ప్రకాశించేటట్లుగా, ఉపాస్యకుడు ధ్యానింపదగినవాడు, తనరు విరాజిల్లునట్టి, ఈ జగస్సామి లోకాలకు అధిపతి అయిన, రమా ప్లస్ అధినాథుడు, లక్ష్మీదేవి భర్త అయిన మహావిష్ణువు, నిజతల్పమునన్ తన పాన్పుపై వసించియున్నారు, కూర్చొని ఉన్నాడు. ఈ మహనీయ మూర్తికి, ఈ మహాత్మునికి ఎనయే సాటియేనా, మునిపుంగవులు మునులలో శ్రేష్ఠులు, ఎంతవారైనా సాటిరారు. పద్యం యొక్క భావము: ఈ బ్రాహ్మణోత్తముడైన కుచేలుడు తన ముందు జన్మలో ఎంత గొప్ప తపస్సు చేశాడో కదా. మహాయోగుల చేతను తగిన విధంగా ఉపాసింపబడి ఈ జగన్నాథుడు లక్ష్మీదేవి భర్త అయినటువంటి మహావిష్ణువు యొక్క పాన్పు మీద ఈ బ్రాహ్మణ శ్రేష్ఠుడు కూర్చున్నాడు. ఎంత గొప్ప మునీశ్వరులైనా ఈ గొప్పవానికి సాటి కాజాలరు. ఈ విధంగా అంతఃపుర స్త్రీలు అనుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి అంతఃపుర స్త్రీలు 17వ పద్యము చంపకమాల వృత్తము కంఠస్థం చేసి ప్రతిపదార్థము భావము నేర్చుకోవలసినది. తన మృదు తల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును నెడగా తలంపక, యదు ప్రవరుండెదురేగి మోదము తనుకగ కౌగిలించి, ఉచిత క్రియలన్ పరితుష్టు చేయుచున్ వినయమునన్ భజించే ధరణీ సుతుడెంతటి భాగ్యవంతుడో. తన మృదు తల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును నెడగాదలంపక, యదు ప్రవరుండెదురేగి మోదముందనుకగ కౌగిలించి,
ఉచిత క్రియలన్ పరిసృష్టి చేయుచున్ వినయమున భజించే ధరణీసురుడెంతటి భాగ్యవంతుడో. ఈ పద్యాన్ని పదాలుగా విడదీసి అర్థాలు: తన యొక్క మృదు తల్పమందు అంశతూలికా తల్పముపై మెత్తనైన పాన్పుపై వనితామణి స్త్రీలలో ఉత్తమురాలు రమాలలామ లక్ష్మీ స్వరూపురాలైనటువంటి రుక్మిణీదేవి పొందును నెడగా వేరుగా తలంపక ఎంచక యదుప్రవరుడు యాదవ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు ఎదురుగా వెళ్ళి మోదమునన్ సంతోషముతో కౌగిలించుకొని ఉచిత క్రియన్ తగినట్టుగా సత్కారాలు సంతుష్టు తృప్తిగా చేస్తూ వినయముతో భజించే సేవించినాడు. ధరణీసురుడు భూలోక దేవతలుగా కొనియాడబడే బ్రాహ్మణులు లేదా కుచేలుడు ఎంతటి భాగ్యవంతుడో అదృష్టవంతుడో కదా. పద్యం యొక్క భావము: తన భార్య అయిన రుక్మిణీదేవి తనతో పాటు కూర్చున్నప్పటికీ ఎటువంటి భేదం లేకుండా కృష్ణుడు తన పాన్పుపై నుండి లేచి కుచేలునికి ఎదురుగా వెళ్ళి ప్రేమతో కౌగిలించుకున్నాడు. అతనికి తగినట్లుగా సత్కారాలు చేసి గొప్ప వినయంతో కృష్ణుడు సేవలు చేశాడు. నిజంగా ఈ బ్రాహ్మణుడు ఎంతటి అదృష్టవంతుడో కదా అని ఆ చెలికత్తెలంతా మనసులో అనుకుంటున్నారు. తన పానుపుపై కూర్చున్నబెట్టుకున్నటువంటి కుచేలుని చేతులను తన చేతుల్లోకి తీసుకొని విద్యాభ్యాసం చేసే రోజులలో గురుకులంలో తన గురువుగారింట్లో జరిగినటువంటి ముచ్చట్లు కుచేలునికి గుర్తు చేశాడు. ఆ విషయాలేమిటో తర్వాతి పాఠ్యాంశంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.